చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వర్షంలో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు. సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దేళ్ల శ్రీధర్ బాబు బడంగపేట మున్సిపల్ కార్యాలయం వద్ద చౌరస్తాలోని సుమారుగా 38 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజలు రైతులు హర్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అధ్యక్షులు టీయూఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆర్డీఓ సూరజ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచెన్ నగరి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు సార్ వారితో పాటు మన మాజీ ఎమ్మెల్యే గారు కిచెన్ లక్ష్మారెడ్డి అన్న గారు, రెడ్డి అన్న గారికి సంబంధం నుంచి వచ్చినటువంటి కొంతమందిని గుర్తించి ప్రక్రియ ప్రారంభమైంది. 100 రూపాయలు 1000 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే శక్తిగా నిలబెడితే వారే రేపు రాబోయే కోటీశ్వర్లు అవుతారనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే నేను ఈరోజు మీ అందరికి చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా చూసిండ్రు మొన్న బడి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల కంటే ముందే ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకొని పిల్లలు వారి పిల్లలే స్కూల్కి పోతుంటారు కనుక ఆ పిల్లల తల్లులే ఆ కమిటీ పరంగా ఉంటే ఆ స్కూల్స్కు సంబంధించి అవసరాలను గుర్తించి అక్కడ టాయిలెట్ లేదా, లేకుంటే మెయింటెనెన్స్ లేదా, లేకుంటే ఏది లేదా అని గుర్తించాల్సిన బాధ్యత ఈ అమ్మ ఆదర్శ కమిటీలపై, పాఠశాల కమిటీలపై పెట్టినాం. ఇంతకుముందు మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు ఈరోజు అమ్మ ఆదర్శ కమిటీకి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయలు వివిధ మున్సిపాలిటీల్లో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో కూడా వివిధ స్థాయిలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన ఎక్కడైతే మరి చిన్నారులకు టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ నిర్మాణం, పాఠశాలలు అన్నింటిని కూడా ఒక మార్పు తీసుకురావాలని రూమ్స్ లేవో ఆ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు మెయింటెనెన్స్ గురించి చెప్పారు. వారు కూడా మరి మెయింటెనెన్స్ సంబంధించిన కాంట్రాక్ట్ని వేస్తే ఎవరు రాలేదని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్గా మరి అంశం అది. అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన వారు ఉన్నారో, మా ఇక్కడ వచ్చిన అడిషనల్ కలెక్టరు రెవెన్యూకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్, ఈరోజు అడిషనల్ కలెక్టరు ఎవరైతే లోకల్ బాడీకి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ ఉంటాడో వారితోని వెంటనే ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే స్కూల్లో టాయిలెట్స్ లేవో మేము చెప్తా ఉన్నాం మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, మా లక్ష్మారెడ్డి గారికి కూడా అది వెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ఎక్కడ టాయిలెట్స్ లేవో అక్కడ నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని నేను ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన మా సోదరులు మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనము అనేక అంశాలు ఏవైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి చాలా మందికి ఉన్నారు, కొత్త రేషన్ కార్డు రావాలి, కుటుంబాలు పెరిగినాయి, పెరిగిన తర్వాత అమ్మాయి మీ ఊరు అమ్మాయి మా ఊరికి వస్తే ఆడ అడిషన్ కాలే, ఈడ డిలీషన్ అయిపోయింది. అత్తగారు అడుగుతారు, నువ్వు వచ్చి ఇక్కడ కూడా రేషన్ కార్డులని పేరు లేదు అని చెప్తే ఇబ్బందికరంగా 10 సంవత్సరాలు గడిచినాయి. జనాభా పెరిగింది, కుటుంబాలు పెరిగినాయి,
రేషన్ కార్డుకి సంబంధించి నేను అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ 10 సంవత్సరాలు రేషన్ కార్డు కూడా లేకుండా పోయినాయి. చాలా దురదృష్టకరం. రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మరి మొదలు పెట్టాలని. వర్షంలో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భవరంపేట మండలం ప్రజలు పడుతున్నటువంటి నీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి, వర్షాకాలంలో పడే అవస్థలకు నిరసనగా భవరంపేట రోడ్లపై వరి నాట్లు వేసి ఆందోళన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భవరంపేటలో ఎన్నో రోజుల నుండి మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గత 2 సంవత్సరాల నుండి రోడ్లు తవ్వి సరైన పద్ధతిలో పని పూర్తి చేయక ఈ కురుస్తున్న వర్షానికి 3 రోజులుగా నీళ్లు నిలిచి ఎన్నో వాహనాలు గుంతలలో పడి దెబ్బలు తగిలించుకోవటం, దిగబడ్డ వాహనాలు దగ్గరుండి బయటకు లాగటం అవస్థలు అంతా ఇంత కాదు. స్థానిక ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు అయితే గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం అధికార పార్టీలో ఉండి కూడా ఒక మినిస్టర్ స్థాయి మెయింటైన్ చేస్తూ భవరంపేట గ్రామాన్ని సొంత ఊరివాడై ఉండి కూడా ఊరిని కావాలని అస్తవ్యస్త అవస్థల పాలు చేశారని, అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానంద 3 సార్లు గెలిచిన గ్రామాలలో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదని, ఈ చాతగాని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టింపు లేని స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని మేము భవరంపేట బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గెలిచి 10 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మా భవరంపేటను పట్టించుకొని ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఒక్కసారి మా ఊర్లలోకి వచ్చిపోయి చూడు. కార్లు ఈ రోజు 4 రోజుల నుంచి ప్రతిరోజు 10-20 కార్లు లేపి పక్క జరపాల్సి వస్తుంది. గుంతలలో దిగుబడిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఒకసారి వచ్చి భవరంపేట పర్యటిస్తే మీకు తెలుస్తుంది ఈ సమస్య. ముఖ్యంగా దీనికి ఈ దరిద్రానికి కారణం స్థానికంగా సొంత ఊరు ఎమ్మెల్సీ షమీపూర్ రాజే దీనికి కారణమని నేను డిమాండ్ చేస్తున్నా. కనీసం సోయి లేని మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోయి ఇంకిత జ్ఞానం లేని మా ఎమ్మెల్సీ రాజీనామా చేదకపోతే రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి. కానీ ఇంత నిర్లక్ష్యం వహించి మా భవరంపేట ప్రజల ఉసురు తీసుకున్నారు. రోజు గుంతలలో పడి కాలు చేతులు విరగొట్టుకుని ఎంతో మంది మహిళలు పాపం ప్రెగ్నెన్సీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. కనీసం కనికరం లేని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు. గత 6 నెలల నుంచి ప్రతిరోజు అధికారులకు మెసేజ్ ద్వారా లెటర్ ద్వారా విన్నవిస్తూనే ఉన్నా, కానీ పట్టించుకున్న నాదుడే లేడు. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది భవరంపేట గ్రామంలో. సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్, సైబరాబాద్ సిపిని ఆశ్రయించిన బాధితురాలు. సిఎస్ చేసిన చాటింగ్ సిపికి చూపించిన బాధితురాలు అందంగా ఉన్నావు అని చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సిఐ మెసేజ్లు. నార్త్ జోన్ డీసీపీ ప్రెస్ మీట్ ఆన్ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర. ఆదివారం జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతరకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. 1500 మంది పోలీసులు 100 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్స్, సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా జనరల్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. శివసత్తులకు 1 గంట నుండి 4 గంటల వరకు సమయం ఇచ్చామని, సీనియర్ సిటిజన్స్ కు, వికలాంగులకు అవసరాన్ని బట్టి ప్రత్యేక వెహికల్ ద్వారా తీసుకొచ్చి దర్శనం చేయించనున్నట్లుగా తెలిపారు. టెంపుల్ కి వచ్చే భక్తుల వాహనాల కోసం టెంపుల్ దగ్గరలో పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ తెలిపారు. పూజ అండ్ మెయిన్ దిస్ థింగ్. సో మనకి ఎవరికి చెప్తారు ఓన్లీ వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది, మిగతా ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. పారడైజ్ దగ్గరనే మనం ఆపుతాము. మనకు ఆ రోడ్లో ఏం క్రౌడ్ లేదు, ఎక్కువ ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం అన్నెసరీలీ అక్కడ ఆపము. ఎంత దగ్గర వరకు అవుతుంది అంటే ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకే కాదు,
లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఎంత దగ్గర అయితే అంత దగ్గర వరకు తీసుకుంటాం. బట్ క్రౌడ్ చాలా ఉంది, ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం అక్కడ ఆపుతాం. ఇది ఆన్ అండ్ ఆఫ్ మనం డైనామిక్గా డిసిషన్ తీసుకుంటాం. అంటే ఎవరి పాటు ఏమంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడమే మన మెయిన్ ఇంపార్టెన్స్ ట్రాఫిక్ పరంగా. ఒక 5 to 6 ప్లేసెస్ లో ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఉన్నాయి. అవన్నీ మ్యాప్ లో కూడా వీ హ్యావ్ డెసిగ్నేటెడ్ ది పాయింట్స్. మెయిన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ అన్ని ప్లేసెస్ విల్ బి కవర్డ్. సిపిఆర్ ట్రైనింగ్ కూడా స్పెసిఫిక్లీ ఈవెంట్ కోసం మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ కూడా చేపించాము. ఇయాలే అది ఫైనల్ జరిగింది కూడా. మా ఫోర్స్ లో కూడా ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ సిపిఆర్ ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని. ఈసారి స్పెషల్ గా టెంపుల్ లోపల కూడా మండపం దగ్గర కూడా ఒక చిన్న మెడికల్ టీమ్ విల్ బి స్టేషన్. ఇన్సైడ్ టెంపుల్ కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా బ్రీదింగ్ ఇష్యూస్ అన్న అట్లాంటిది ఏమైనా ఎవరికైనా అయితే ఇమీడియట్ గా అది అడ్రస్ చేస్తాను. నేను చెప్పినట్టు అది ఆ టెంపుల్ సైజ్ బట్టి సెపరేట్ లైన్స్ ఇంకా క్రియేట్ చేసే పాసిబిలిటీ లేదండి. సో అందరికీ సేమ్ లైన్స్ ఉన్నాయి. ఆన్ నీడ్ బేసిస్ మేము కొన్ని జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ లో ఫ్యూ గోల్ఫ్ కార్ట్స్, ఫ్యూ చిన్న మొబైల్ వెహికల్స్, ఎందుకంటే ప్రాపర్ ఫుల్ వెహికల్స్ అక్కడ మూవ్మెంట్ కష్టం కాబట్టి ఫ్యూ నంబర్ ఆఫ్ చిన్న గోల్ఫ్ కార్ట్స్ కూడా రెడీ చేయించుకున్నాం. ఆన్ నీడ్ బేసిస్ స్పెసిఫిక్ నీడ్ ని అనలైజ్ చేసుకుంటూ వీ విల్ బి యూజింగ్ ఇట్. సెపరేట్ లైన్ క్రియేట్ చేసే ఆప్షన్ ఫర్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదండి. ఎందుకంటే అక్కడ టెంపుల్ ప్రెమిసెస్ అందరికీ తెలిసిందే, దీనికన్నా ఎక్కువ లైన్స్ పెట్టే పాసిబిలిటీ దాంట్లో లేదండి. లాస్ట్లీ ఒక క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ కూడా మేము సఫిషియెంట్ నంబర్ లో డిప్లాయ్ చేసుకుంటాం. ప్లేన్ క్లోత్స్ లో కూడా మా పోలీస్ సిబ్బంది ఉంటారు టు ఐడెంటిఫై ఎనీ పిక్ పాకెటర్స్, ఎనీ ట్రబుల్ మాంగర్స్. ఆ రోజు డివోటీస్ కి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా కంప్లీట్లీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ దర్శనం ఫినిష్ చేసుకునేలాగానే మా ఇంటెన్షన్. ఇప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీ ఆ రోజు ఎట్లా పార్కింగ్ ఏంటి అన్ని డీటెయిల్స్ అంటే వచ్చే భక్తులకు మనము కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. టోటల్ 9 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు జిమ్ఖానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్, అది అయిన తర్వాత తాజ్ బెల్సన్ అండ్ తాజ్ ట్రై స్టార్ హోటల్ లేన్ ఏముంది, ఆ ఎంటైర్ లేన్ పార్కింగ్ కోసం యూస్ చేస్తున్నాం. హరియారా కళాభవన్, తర్వాత మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా, ఇక్కడ నుంచి ఆల్ఫా హోటళ్ళు, ఓల్డ్ గాంధీ క్రాస్ రోడ్, మార్కెట్ క్రాస్ రోడ్, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఓల్డ్ జైల్ ఖానా, అట్లనే ఇస్లామియా స్కూల్, సజ్జన్ లాల్ దగ్గర ఉన్న ఇస్లామియా స్కూల్, ఇంకా మనకు కర్బలా నుంచి వచ్చిన వాళ్ళకి అడవేయ క్రాస్ రోడ్, అక్కడ కొన్ని పార్కింగ్స్ ఐడెంటిఫై చేశాము. అండ్ ఎంజీ స్టాచ్యూ ఉన్న ఎంటైర్ లేన్. సో ఇవన్నీ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో ఎక్కువ పార్కింగ్ ప్లేస్ లేదు. సో ఈ పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేశాం. సో భక్తులు కూడా ఇదే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇదే కాకుండా పార్కింగ్ ప్లేసెసే కాకుండా మన ట్రాఫిక్ డిప్లాయ్మెంట్లో కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టుకున్నాం. రోడ్డు పైన చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ రోడ్డు మీద మనం ట్రాఫిక్ నడిపించడం ఆ రోజు పాసిబుల్ కాదు. సో దానికే డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాం. ప్యారడైజ్ క్రాస్ రోడ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది. సో ప్యారడైజ్ నుంచి టువర్డ్స్ రాణిగంజ్ ఆ రోడ్డు బ్లాక్ ఉంటుంది. మళ్ళీ రాణిగంజ్ నుంచి టువర్డ్స్ ప్యారడైజ్ అది కూడా బ్లాక్ ఉంటుంది. సో ట్రాఫిక్ వెళ్ళేవాళ్ళు రాణిగంజ్కి వచ్చి కర్బలా మైదాన్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేవాళ్ళు రాణిగంజ్కి వచ్చి అక్కడ నుంచి మినిస్టర్ రోడ్ తీసుకోండి, మనకు ఎస్పీ రోడ్కి కనెక్ట్ కావచ్చు. అట్లనే బైబుల్ హౌస్ గ్యాస్ మండీ దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది. పాట్నీ దగ్గర కూడా ఉంటుంది. సో ఎస్పీ రోడ్ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడ డైవర్ట్ అవుతారు. ఐదర్ ఎస్డి రోడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్లాక్ టవర్ వైపు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సేమ్ గ్యాస్ మండీ దగ్గర కూడా డైవర్షన్ ఉంటుంది. ఈ సరౌండింగ్ ఏరియా ఏముంది, టెంపుల్ సరౌండింగ్ ఏరియాలోని కంజెషన్స్ ఉంటుంది. సో ఈ జంక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లనే రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు ఆ రోజు మనకి ఇక్కడ కంజెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఐదర్ ముందే బయలుదేరాలి, లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 10 వైపు నుంచి రైల్వే స్టేషన్ ఎంటర్ అయితే అది వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది. సో దట్ ట్రాఫిక్ లో ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఈజీగా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 అంటే టువర్డ్స్ చిల్కల్గూడ సర్కిల్, అక్కడి నుంచి వెళ్ళాలి.
అదే కాకుండా సఫిషియంట్ ట్రాఫిక్ పర్సనల్లీ మనము పోస్ట్ చేస్తున్నాము. ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది అక్కడ అన్ని డైవర్షన్ పాయింట్స్, మిగతా ప్లేసెస్ కూడా ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచిగా పార్కింగ్ అండ్ ఈజీగా వెళ్ళేలాగా మనం చూసుకుంటాం. We will ask the organizers not to use DJs because our DJs వలన మా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. దట్ ఈస్ ద రీజన్. అది నేను ఎవ్రీ టైం మేము చెప్తాము. స్పెసిఫిక్ గా ఈసారి టెంపుల్ లేన్స్ లో మాత్రం వాడకూడదు, ఎందుకంటే దట్ రిమూవ్స్ ది శాంక్టిటీ ఆఫ్ ది టెంపుల్. సో అది మేము స్పెసిఫిక్ గా ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా మన్నించారు, సరే అన్నారు. ఆ రోజు డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ వీ విల్ టేక్ అ కాల్. రైట్, from CP office it will be released and that will be issued to the press as well. So every year మీకు తెలిసిందే already, I have not mentioned it because దాంట్లో ఏం చేంజ్ లేదు. Again I will repeat it again. Hill Street ఏరియాలో యూజువల్లీ మీడియా వెహికల్స్ ఉంటాయి, అక్కడే ఉంటాయి. We will just request the media to park it on one side. ఒక వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ కి పెట్టుకుంటే మిగతా మూవ్మెంట్ అదర్స్ కి మూవ్మెంట్ చేస్తాను కన్వీనియంట్. అదర్స్ అంటే మా వేరే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, వాటర్ డిపార్ట్మెంట్, మై పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఏదైనా ఎక్విప్మెంట్ అన్నా అప్పుడు సడన్ గా అవసరం ఉన్నా ఆ రోడ్ నుంచి తీసుకొని రావాలా, కాబట్టి మీడియా వ్యాన్స్ ఏది ఉన్నాయి అది అటు సైడ్ రోడ్ కి వన్ సైడ్ లో పెట్టుకోవాలా, హిల్ స్ట్రీట్ కి అండ్ ఎక్స్టెండెడ్ దాంట్లో, అండ్ అక్కడే బ్యారికేడింగ్ చేస్తుంటది కాబట్టి ఇంకా అక్కడి నుంచి వేరే మూవ్మెంట్ ఉండదు. మీడియా పర్సనల్ తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు కూడా మేము మీడియా పాసెస్ ఇష్యూ చేస్తాము, అది మీ అందరికి తెలిసిందే. అది వాళ్ళు కూడా ఆ హిల్ స్ట్రీట్ నుంచే ఎంట్రీ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అండ్ కన్వీనియంట్. ఇట్ ఈస్ ఆర్ రిక్వెస్ట్. టెంపుల్ 4 స్ట్రీట్స్ ఉన్నాయండి, అరౌండ్ ద స్ట్రీట్స్ అన్నిట్లో మా పోలీస్ పర్సన్ ఉంటారు. మాంకాళి పిఎస్ దాని పక్కనే ఉంది కాబట్టి ఇంకా మీరు ఆ విషయంలో ప్రెస్ కాన్ఫరెన్స్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ రిగార్డింగ్ ది ఈవెంట్ మీరు చెప్తే వీ కెన్ ఆన్సర్. ఫస్ట్ జనరల్ ఎంట్రీ పాయింట్ నియర్ రోచా బజార్. బోనం కోసం కూడా అక్కడి నుంచి ఒక లైన్ వస్తుంది, బ్లూ లైన్ అండ్ ఎల్లో లైన్. సెకండ్ మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇస్ నియర్ చిత్ర దర్గా నుంచి ఒక పాస్ లైన్ అండ్ ఒక జనరల్ లైన్ వస్తుంది. బాటా దగ్గర నుంచి ఒక బోనం లైన్ ఉంది, స్పెసిఫిక్లీ ఫర్ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం బాటా జంక్షన్ నుంచి. అండ్ ఇక్కడ రోచా బజార్ దగ్గర నుంచి ఇంకా టొబాకో బజార్ అని ఒక రూట్ ఉంటుంది, అక్కడి నుంచి ఇంకొక పాస్ లైన్ వస్తుంది. సో ఇదంతా క్లియర్లీ మార్క్డ్ అవుట్, క్లియర్లీ లేబుల్డ్ సిగ్నేచర్స్ తో పాటు ఆ ఏరియాలో అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. స్పెసిఫిక్ గా మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, పోలీస్ తో కొంచెం కోఆపరేట్ చేయాలా వచ్చే పబ్లిక్ కూడా. ఈసారి ఒక 10 to 15 lakhs ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము క్రౌడ్. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత జనరల్ గా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ పబ్లిక్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు. సో దాన్ని తీసుకొని మైండ్ లో తీసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వచ్చే పబ్లిక్ తో మా ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, పోలీస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ సేఫ్టీలోనే ఉంటాయి కాబట్టి పోలీస్ తో కొంచెం కోఆపరేట్ చేయాలని. ఇంకొక విషయం, శివశక్తిలు అండ్ జోగినీస్ స్పెసిఫిక్ గా ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఇది చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ అండ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ శివశక్తిస్ అండ్ జోగినీస్ తో కూడా డిస్కషన్స్ జరిగినాయి. సో మనం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం, 1:30 to 4 PM ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో రష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు డైరెక్ట్లీ బాటా జంక్షన్ నుంచి ఆ ఒక పాయింట్ నుంచి డైరెక్ట్లీ యాక్సెస్ తీసుకోవచ్చు, క్యూ లైన్స్ లో ఎక్కకుండా. స్పెసిఫిక్ గా శివశక్తిలో ఎవరు పెద్ద బోనమ్స్ తీసుకొని వస్తుంటారు వాళ్ళ కోసం అని 1:30 to 4 మధ్యలో స్పెసిఫిక్లీ క్యూ లైన్ లో ఎక్కకుండా డైరెక్ట్లీ వాళ్ళు రోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ఎందుకంటే చాలా మంది ఈ జోగినీలు శివశక్తిలో వచ్చినప్పుడు ఒక గుంపులుగా ఒక 100-200 మంది ఎవ్రీ ఇయర్ నోటీస్ చేశాము. సో అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం స్టాంపీడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఒక శివశక్తిలో ఒక జోగిని ఒక బోనం వెతుకున్న ఆమెతో ఒక 5% వరకు అలౌ చేస్తాము డైరెక్ట్లీ. మిగతా అందరూ వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్స్ లో జనరల్ పబ్లిక్ తో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 1:30 to 4 PM వీ హ్యావ్ గివెన్ ది టైం. ఇది వాళ్ళతో మాట్లాడి ఇదంతా వీ హ్యావ్ కన్ఫర్మ్. జస్ట్ ఓవరాల్ జనరలీ CCTV సర్వేలెన్స్ ఎప్పుడు మేము పెడతాము. ఈసారి కూడా కొంచెం అన్ని ఏరియాస్ ని చెక్ చేసుకొని అన్ని మాకు మెయిన్ వీక్ స్పాట్స్ ఏమున్నాయి అన్ని కవర్ చేసుకుంటూ టెంపుల్ ప్రిమిసెస్ అండ్ అవుట్ సైడ్ టెంపుల్ సరౌండింగ్స్ ఆల్ రూట్స్ లో ఓవర్ 100 CCTVs పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నాము. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాటర్, ఎలక్ట్రిసిటీ, GHMC ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము మహాంకాళి పోలీస్ స్టేషన్ లో.
సో ఏ ఇష్యూ అన్నా ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేస్తానికి ఈ బందోబస్తు మాకు ఓవర్ 48 hours పైన ఉంటుంది. ఎందుకంటే సండే రోజు మెయిన్ ఈవెంట్, ఇంకా మండే రోజు సెకండ్ డే మాకు మార్నింగ్లో రంగం, మీకు అందరికీ తెలిసిందే రంగం ఈవెంట్, ఇంకా అంబారీ ప్రొసెషన్ ఏనుగు వస్తుంది. సో ఏనుగుతో పాటు ఆ ప్రొసెషన్ ఉంటుంది. సో అది ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ 2 days కోసం మాకు 48 hours పైన అయ్యే బందోబస్తుంది. అండ్ సండే నైట్లో అంటే ఈవినింగ్ 6 o'clock నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫలహార బండ్లు ప్రొసెషన్స్ కొట్టలు, ఆ ప్రొసెషన్స్ విల్ కమ్. రీసెంట్లీ ఇంకొక ఆర్గనైజర్స్తో మీటింగ్ పెట్టుకొని ఇది కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము కండిషన్ పెట్టాము. చాలా మంది ఆర్గనైజర్స్ వచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఈసారి ఫస్ట్ టైం ఇట్లా ఈ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఎంతమంది వస్తారు, ఎన్ని బండ్లు వస్తాయని ఇదొకటి మేము వీఆర్ స్టార్టెడ్ అండ్ మెనీ ఆర్గనైజర్స్ హ్యావ్ రిజిస్టర్డ్. మై ఓన్లీ అపీల్ ఇస్ ఇంకా ఇఫ్ దెర్ ఆర్ మోర్ పర్సన్స్ హూ స్టిల్ ఆర్ యెట్ టు రిజిస్టర్ అండ్ వాళ్ళు ఈ ఫలహార బండి ప్రొసెషన్స్ ఆ రోజు తీయాలని ఇంటెన్షన్ ఉంటే ఇప్పుడు కూడా మీరు మా పోలీస్ స్టేషన్లో మాంకాళి పిఎస్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఏ ఏరియాని స్టార్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా రిజిస్టర్ చేసుకుంటే మాకు అది కన్వీనియంట్ ఉంటుంది టు ప్లాన్ ఇట్ అవుట్. 12 o'clock లోపల ఈ ప్రొసెషన్స్ అన్ని అంటే 6 to 12 ఈవినింగ్ ఆఫ్ 21st రోజు 6 to 12 లోపల క్లోజ్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ ఐ సెడ్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock నుంచి అగైన్ 6 o'clock నుంచి 4 to 6 o'clock నుంచి మళ్ళీ డివోటీస్ రష్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆర్ రిక్వెస్ట్ అపీల్ టు ది ఆర్గనైజర్స్ కి మీరు ఈ ఫలహార బండి ప్రొసెషన్స్లో తీసుకొచ్చే క్రౌడ్ని వాళ్ళని కొంచెం మానిటర్ చేస్తూ కొంచెం వాలంటీర్స్ని కూడా దాంట్లో పెడుతూ పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్లో వర్క్ చేసుకోవాలని. మంత్రి శంకుస్థాపన కార్యక్రమంలోని ప్రోటోకాల్ రగడ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనంతరం స్టేజ్ పైన ప్రోటోకాల్ కు విరుద్ధంగా కాంగ్రెస్ లీడర్లు ఉండటాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ మరియు బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు ఈ కార్యక్రమంలోని బహిష్కరిస్తూ సభ నుండి వెళ్లిపోయారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సూర్య గంటి అర్జున్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను మాత్రమే స్టేజ్ పైకి పిలవాలని ఉండగా ఎందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు స్టేజ్ పై ఉండగా విస్మయానికి గురి చేసిందని వారు తెలిపారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇగో బ్రదర్, మనం ఒక్క 2 సెకండ్లు మనం అందరం కూడా ఆలోచించుకుందాం. ప్రోటోకాల్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ మీద, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే ఉండదు. అరే లేదా అరే ఉండమ్మా, అరే వాయిస్ నేను చెప్పేది ఏంటమ్మా, అరే ప్రోటోకాల్ లేని వాళ్ళు ఉంటే మనం దిగినాక రండి, పైకి అయితే రండి. ఒక మినిస్టర్ గారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు గౌరవించాలని తెలుసుకోవాలి కదా. వాళ్ళు చైర్మన్ అన్నా, ఒక చైర్మన్ మీరు రండి, మీరు ముందు రండి. మీకు ప్లేస్ లేకపోతే వాళ్ళని తెచ్చుకో, మీరు రండి ముందు, మీరు రండి. మీ కార్పొరేటర్లు రండి, కార్పొరేటర్ ఎవరున్నారు వాళ్ళు రండి ముందు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోటోకాల్ ఉంటే బాగుంటుండే. నాకు కూడా పిలుచుంటే కూడా వెళ్ళిపోతున్నారు. మీరు కావాల్సుకొని వెళ్తే ఎవరు ఏం చేయలేరు. పిలుచుంటే కూడా వెళ్ళిపోతున్నారు.
సభ్యులు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్స్ దయచేసి శ్రీ గుర్రం ప్రసన్నారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శ్రీ మర్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ రఘునందన్ చారి గారు, శ్రీ శేఖర్ కలిక్ పాషా గారు, శ్రీమతి ఈ సమైక్య జ్యోతి గారు, వీరందరినీ కోఆప్షన్ మెంబర్లందరినీ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం, వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు సుజాత నరసింహారెడ్డి గారు, శ్రీ ఇబ్రాహిం శేఖర్ గారు డిప్యూటీ మేయర్ గారు, శ్రీ పెద్దబాబు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీమతి జరిగ పద్మ గారు, శ్రీమతి రామిడి మాధురి గారు, శ్రీమతి సంరెడ్డి స్వప్న వెంకటరెడ్డి గారు, శ్రీ బోయిపల్లి దీపిక గారు, శ్రీ గుడిగ శంకర్ గారు, శ్రీ గడ్డం లక్ష్మారెడ్డి గారు, శ్రీ గూడెపు ఇంద్రసేన గారు, శ్రీమతి నిర్మలా సునీత గారు, శ్రీమతి రోహిణి బి గారు, శ్రీ సుకన్య శివకుమార్ గారు, శ్రీ యాతం పవన్ గారు, శ్రీ నేనావత్ బాలు గారు, శ్రీమతి జనిగా భారతమ్మ గారు, శ్రీమతి రామోజీ అమిత గారు, శ్రీ సుదర్శన్ రెడ్డి పెద్దబావి గారు, శ్రీమతి భీమిడి స్వప్న గారు, శ్రీమతి గౌర రమాదేవి గారు అందరినీ సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. సభను దిగ్విజయం చేయాలంటే దయచేసి సంయమనం పాటించాలి. దయచేసి ప్లీజ్. మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు. అందరికీ నమస్కారం. పెట్టి ప్రభుత్వానికి ఇదొక ప్రభుత్వము అనే విధంగా, ప్రజాపాలన అనే విధంగా ప్రజలతో మమేకమైనటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళని ముఖ్యంగా ఇన్వాల్వ్ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు సాదరంగా ఆహ్వానం చెప్తారు. ప్రోటోకాల్ ప్రకారం వేరే సమస్యలు గౌరవిస్తాం. ప్రజాపతి గౌరవం కానీ అందరూ తీసుకొని ఎట్లా ఇబ్బంది కదా. ప్రోగ్రామ్ ఒకటి చేసేది ఒకటి ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పాటించమని ప్రజాబంధంగా విలువ ఎక్కడ ఉన్నట్టు మరి ఇక్కడ అన్ని పాటల నుంచి మేడ్చల్ జిల్లా కుద్దులపూర్ మహిళలకు బంగారం ఆశ చూపుతూ తులానికి 10,000 తక్కువ ఇస్తున్నట్లుగా నటించి నకిలీ బంగారాన్ని అమ్మిన 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాలనగర్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం కామేశ్వరరావు, వేముల పుల్ల నిందితులు తమకు కస్టమ్స్ నుండి బంగారం దిగుమతి అవుతుందని చెప్పి తాండూరుకు చెందిన ఓ మహిళతో ఫోన్లో మాట్లాడి ఓ హోటల్లో నకిలీ బంగారాన్ని అమ్మే క్రమంలో ఆ మహిళతో వచ్చినటువంటి గోల్డ్ స్మిత్ ఇది నకిలీ బంగారం అని తేల్చాడు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 20 గ్రాముల బంగారం, 1 కాయిన్ చొప్పున 100 నకిలీ బంగారు కాయిన్స్ తో పాటుగా 28 లక్షల నగదు, ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, 6 మొబైల్స్ సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా డీసీపీ తెలిపారు. వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు తెచ్చిన 28 lakh cash ఈ యాక్టివ్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సార్ వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ చేశారు? ఇంతకుముందు ఎక్కడైనా చేశారు సార్? అంతకుముందు వీళ్ళ మీద 7 కేసులు ఉన్నాయి. అంతకుముందు ఇట్లా 7 కేసులు ఉన్నాయి మొత్తం. గతంలో కూడా వీళ్ళు ఇదే తరహాగా ఫేక్ కరెన్సీ లేదంటే గోల్డ్ ఫేక్ మా దగ్గర తక్కువకి మాకు గుర్తు ద్వారా దొరికిందనో లేదా మాకు
మా దగ్గర తక్కువకి మాకు గుప్త నిధుల ద్వారా దొరికిందనో లేదా మాకు కస్టమ్స్ ద్వారా వచ్చిందనో అని చెప్పేసి అమాయకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొట్టడానికి ఇట్లాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. సో ప్రజలందరికీ మా సూచన ఏంటంటే ఎవరైనా ఇట్లా తక్కువ ధరకి బంగారం ఇస్తానని చెప్తే కనుక మీరు మోసపోకండి, ఆశపడకండి. అది వాళ్ళు మీ డబ్బులు కొట్టేయడం కోసం ఆడుతున్న డ్రామాని మీరు గమనించండి, అలర్ట్గా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది మా యొక్క సూచన. వాళ్ళు చెప్పడం ఇది ఫేక్ గోల్డ్ యాక్చువల్గా. ఇది వాళ్ళు ఎక్కడో తయారు చేయించారు. ఇది విజయవాడలో 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తి అక్కడ తయారు చేయించారు. జూలై 19వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో మేము 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సైబరాబాద్ ఎస్ఓటి అండ్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు రామేశ్వరరావు, ఇతను విజయవాడకు చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. వేముల పుల్లారావు, ఇతను గుంటూరుకు చెందిన వ్యక్తి. భక్తుల సాంబశివరావు, ఇతను పల్నాడు ఏరియాకు చెందిన వ్యక్తి. వీళ్ళు 3 ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ని ఆకర్షించి మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు, మాకు కస్టమ్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్లోకి వెళ్ళినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షరతులు తీస్తారు. అయితే ఆవిడ దగ్గర అన్ని డబ్బులు లేవు. దాంతో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, ప్లస్ వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ 3 అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 lakhs ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ 2 మహిళలు, వాళ్ళకు సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 lakh క్యాష్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు మేము రిమాండ్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బాలానగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు బైక్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద నిందితుడి నుండి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడ్డ ద్విచక్ర వాహనాలు కొన్న మరో 4గురిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో ఖురేషీ బాబా సోహెల్లా అరెస్ట్ చేయగా శామ్ షేక్ హుసేన్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. పోలీసులు ఇప్పటికే నిందితులపై ఆంధ్రప్రదేశ్ లో 6 కేసులు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు నమోదైనట్లుగా వెల్లడించారు. CCS సైబరాబాద్ పోలీస్ అండ్
జీడిమెట్ల పోలీసు సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక 2-వీలర్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర 36 బైకులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసినట్టుగా మా ఇంటరాగేషన్లో అతను అంగీకరించాడు. అతను ఈ బైకుల్ని ఒక 5 వ్యక్తులకు అమ్మాడు. ఈ మెయిన్ అఫెండర్ పేరు మహమ్మద్ ఇస్మాయిల్. అతని దగ్గర బైకులు కొన్న వాళ్ళు మహమ్మద్ ఖురేషీ బాబా, సోహెల్, శ్యామ్ అండ్ హుస్సేన్. అంటే ఇందులో శ్యామ్ అండ్ హుస్సేన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ముగ్గురు ఈ ఇస్మాయిల్, ఖురేషీ బాబా, సోహెల్ మన అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఖురేషీ బాబా అండ్ సోహెల్ రిసీవర్స్. వీళ్ళు ఇతని దగ్గర బైకులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేవారు. వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వెహికల్ చెకింగ్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ బైకులను అమ్ముతూ ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి 36 బైకులను కూడా మనం రికవర్ చేయడం జరిగింది. గతంలో వీళ్ళ మీద కూడా 7 కేసులు ఉన్నాయి. ఇతను కూడా గతం నుంచి కూడా ఈ బైక్ అఫెండర్ జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం ఇతనికి అలవాటుగా మారింది. ఈ కేసులో యాక్టివ్గా వ్యవహరించిన సిసిఎస్ పోలీస్ అండ్ జీడిమెట్ల పోలీసుని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశం అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ శ్రేణులు శుక్రవారం పట్టణంలోని తులసి గార్డెన్ లో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి పౌర సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తామని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. 80,000 తాండూరు నియోజకవర్గంలో ఓట్లు వచ్చాయని, ఇది తాండూరు తడాకా అని తెలిపారు. ఎంతో మంది ముందుకు వచ్చి తమకు మద్దతు తెలుపుతామని ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ కు అసాధ్యమైన పథకాలు ఇచ్చి ప్రజలకు, రైతులకు మోసం చేసిందని అన్నారు. తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు, నేతలకు పిలుపునిచ్చారు. పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, నరేష్ మహారాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్, సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, కౌన్సిలర్లు లలిత, లావణ్య, భద్రేశ్వర్, నరసింహులు, మల్లేష్, జంటుపల్లి వెంకట్, బీజేపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. గెలవడం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్లనే. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. మరి అదే ఫలితం మన ఈ రోజు చౌల్ల ప్రాంతంలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ. అనేక సమస్యలు ఉన్నాయి మాకు. తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో వారు లేవనెత్తి తప్పకుండా పోరాటం చేస్తారని చెప్పి, మరి మీ అందరి ఆశీర్వచనాలు కూడా భారతీయ జనతా పార్టీపై ఉండాలని చెప్పేసి రానున్న స్థానిక ఎలక్షన్లు ఏవైనప్పటికీ చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్స్ 3 నెలల ముందు నాకు చెప్పిండ్రు, ఎక్కడేమైనా తాండూరులో అయితే మీకు మెజారిటీ రాదు. 4,000 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. ప్రియాంక గాంధీ వస్తుంది ఇక్కడికి. మైనారిటీస్ ఉన్నారు, మీకు ఏ తాండూరులో చాలా మంది మైనారిటీస్ లేరు. ఎస్సీ ఎస్టీలు మీకు వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, రెడ్లందరూ కాంగ్రెస్కి ఇస్తారు. ఎన్నో చెప్పిండ్రు. కానీ ఆ 4,000 ఓట్లు పోయి 20% కాదు, 20 ఇంతలు 80,000 ఓట్లు తెచ్చిందంటే ఎవరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 4,000 నుంచి 80,000 ఏ నియోజకవర్గంలో పోలేదు. ఆదిలాబాద్ నుంచి, నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ వరకు, ఇక్కడ పోలేదు. అది తాండూరు తడాకా చూపెట్టింది. నేను పార్టీల 2.5 ఏళ్ల ముందే జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ కాకముందు 2 ఏళ్ళు ఎక్కడుంటుంది, ఏ పార్టీ లేకుంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎంతో మంది మిత్రులు, బండి సంజయ్ గారు, లేకుంటే మంత్రి శ్రీనివాస్ గారు, ఎంతో మంది ఇప్పుడు లేరు కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది కలిసేసి రమ్మని చెప్పేది. కానీ నేను అనుకున్నా, ఉత్తనే గుడ్డిగా ఏదో పార్టీలో పోదు, ఆ పార్టీ గురించి అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ సిద్ధాంతం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని నేను సావర్కర్ పుస్తకాలు ఇవన్నీ కూడా చదివి అర్థం చేసుకొని ఈ పార్టీ జాతీయవాదం కొరకు పుట్టిందని అర్థం చేసుకొని ఉంటాను.
ఏదో రాజకీయాలకు రాలేదు. రాజకీయాలు గెలిచేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పనిసరి గెలుస్తుంది. ఇప్పటి వరకు మంత్రి అవుతుంది, కానీ ఇక్కడ వరకు మంత్రి అయ్యి ప్రజలను ఏది బోనస్ రైస్ ఇస్తా, వరికి 500 బోనస్ ఇస్తా అని ఒక మాట చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు. మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు మళ్ళీ మోసం. ఇవన్నీ ఎందుకు? నిజంగానే ఒక జాతీయవాదం సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలని అర్థం చేసుకొని జాయిన్ అయినప్పుడు ఎంతో మంది పెద్ద మనుషులు నాకు అప్పటిసందే తెలుసు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు పార్లమెంట్లో బాగా మాట్లాడే అవకాశాలు వచ్చినాయి. నడ్డా గారైనా వాళ్ళు అప్పుడు మంత్రివర్గం ఉండే తెలుసు. అయితే వాళ్ళు ఎంతో చెప్పేది, ఈ పార్టీ అంటే వేరే పార్టీ ఇది కాదు, ఇది ఒక సైన్యం, ఒక డిసిప్లిన్ సైన్యం. కింద పన్నా ప్రభుత్వం నుంచి, బూత్ అధ్యక్షుల నుంచి ఇది త్రికోణం తిరిగి ఉంటుంది ఈ పార్టీ. ఈ కింద లక్షలాది మంది పన్నా ప్రభుత్వం ఉంటారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 రైతు రుణమాఫీ చేయడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో ఉప్పరిగూడ రైతు వేదిక వరకు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. మాట ఇస్తే మడమ తిప్పే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు. ఆగస్టు 15 లోపు ₹2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి దీనిలో భాగంగా మొదట ₹1,00,000 రుణమాఫీ చేశారన్నారు. త్వరలోని పూర్తి స్థాయిలో మిగతా రుణమాఫీ కూడా జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పిన ప్రతిపక్షాలు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చాతల ప్రభుత్వం అని మరోసారి సీఎం నిరూపించారన్నారు. రేషన్ కార్డు నిబంధన లేకుండానే రైతులకు పాస్బుక్స్ ఆధారంగానే రుణమాఫీ చేశామని అన్నారు. అన్నా సార్ రావట్లేడు, ఎమ్మెల్యే గారు కనిపించడం లేదు. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ గారికి మన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్లెడి రంగన్న చెట్ల మీదుగా పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతాంగం తరపున ఈరోజు మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరుగుతూ ఉంది. జరిగింది మాట నెరవేర్చిన తర్వాత రేవంత్ రెడ్డి అద్దతో ఇబ్రాహింలో మాట నిలబెట్టిన తర్వాత రంగారావు దక్కింది. కాబట్టి ఇప్పుడు మా పేట నాయకులు రంగారావు చేతుల మీదుగా ప్రియతమ నాయకుడు మనం సెట్ చేస్తాం. జరగండి దయచేసి జరగండి.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండుగ చేసుకుంటున్నారంటే 31,000 కోట్ల రూపాయల రుణాలను ఒకే ఒక మాటతోనే 4 గంటల నుంచి రైతులందరి ఖాతాల్లో వేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 పథకాలు ఏదైతే మేము ఆ రోజు చెప్పినామో అందులో ఇప్పటికే బస్సులు ఇచ్చినాం, పట్టాలు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపలనే కంప్లీట్ చేస్తామనుకున్నాం. ఆగస్టు మొదటి వారం వరకే కంప్లీట్ చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నికల ముందు ఇదే చౌరస్తాలో ఒక బాండ్ పేపర్ రాపించడం ప్రజలకు, మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను అని ఇక్కడ అందరి ముందు ప్రమాణం చేసి మేమిచ్చే పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటుండని ఆ రోజే చెప్పిండు. ఈ రోజు అవి అమలు చేసే కార్యక్రమాల్లో ఈరోజు మేము భాగం పంచుకొని నిన్ననే మన ముఖ్యమంత్రి గారు 2 గంటలు ఈ రైతాంగం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట, మనం ఇచ్చిన మాట మీద 31,000 కోట్ల రూపాయలను ఈ రోజు మనం మొదలు పెడుతున్నామంటే, ఇస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మాట ఇస్తే మడమ తిప్పదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే చాలా మంది చాలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది, ముఖ్యమంత్రి వల్ల, ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేది ఏముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందుకే అధికార కార్యక్రమాన్ని, అధికారులందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతులు పండుగ చేసుకునే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇచ్చిండ్రు. అందుకే ఈరోజు రైతాంగం కోసం చేస్తున్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని పల్లె పల్లెలో, గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలని, రేపు ఏదైతే మనం 6 పథకాలు ఇవ్వాలని అనుకున్నామో, ఎన్నికల ముందు మేము ఏదైతే ప్రమాణం చేసినామో ఆ ప్రమాణం ప్రకారంగా అన్ని కూడా అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. వాళ్ళే అంటున్నారు 7 లక్షల కోట్ల అప్పు చేసినోడే ఏమంటున్నాడు ఇలా, వాళ్లతో ఎక్కడైతుంది, మేము చేసిన అప్పులకు మిత్తే కట్టలేరని. వాళ్ళకు బుద్ధి ఉంటే ఈ మాట మాట్లాడకపోదురు. కానీ ఎట్లాగో వీళ్ళు కట్టరు, వీళ్ళు ఇవ్వరు కాబట్టి మేము ఏదన్నా నడుస్తుంది అనుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా మాటలు తప్పి మాటలతోని పూట గడిపినటువంటి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు దేశమంతా చూస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిండు వీళ్ళు ఎక్కడ మాఫీ చేస్తారు 2 లక్షలని. 10 ఏళ్లలో 1,00,000 రూపాయలు మాఫీ చేయనాడు. ఈరోజు మేము 10 నెలలు కూడా కాలేదు, ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే మేము ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి. కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు, అమ్మ లాంటి ఆప్యాయత కలిగిన వారు, కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడడం, 10 మందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతో
ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలి. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు బేషజాలు లేవు. మేం కులాన్ని అభిమానిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు. అది మా ప్రభుత్వ విధానం కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వర్షంలో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు. సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.